ఇదిగో చాకోగాడు. ఒరే చాకో తుంప కొరిసొస్తుడు అందరూ కొరిసొస్తుడు మూకని దెబ్బలు. ఇదిగో ఈయన కొడుకు వల్లే. చెవుల్లో మట్టి చూసారా ఎంత ఉందో. ఇదంతా వాళ్ళకి పక్కకు ఎట్టక దరిద్రుడా. అటు తిరుగు. అమ్మ కరిసేసాడు. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జోరో పప్పి, గుడ్ మార్నింగ్. రాక్సీ దారా, గుడ్ మార్నింగ్ రా. ఏంట్రా తాకు ఊపుతున్నావు? అండ్ 2, 3 గో. కోడి 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 కోడేది కోడి కోడి పాప ఏది? కోడి వచ్చింది, పద పద కోడి పట్టుకుందాం పద. అయితే చాకో జారా రాక్సీ ఏం చేస్తారో ఈ బ్లాగ్ మొత్తం అదే ఉంటుంది. అండ్ నాది కూడా కొంచెం ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు లేవగానే పొద్దున్నే ఏం తింటున్నాడంటే బిస్కెట్స్ తింటున్నాడు, పెడిగ్రీ బిస్కెట్. ఇదిగో చాకోగాడు. ఒరే చాకో తుంప మొహం చూసారా, రాగానే ఆడి మీద ఫైటింగ్. అది తినకూడదంట, వాడే తినాలంట. చూసారా, ఇది పుట్టుకున్న కోపమే ఆడికి. నన్న నీ అందమైన ఫేస్ చూపి. ఇదిగో వీడు అందమైన ఫేస్ చాకోగాడేడు. దుంపలో తయారయ్యాడు, దుంపన కొడుకు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారిగా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చాకో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇదిగో పాపం వాడు తినకూడదని చెప్పి ఇక్కడ తోసేస్తాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా రాక్సీగా, నీ ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే రా ఇది. ఎప్పుడు ఏదో ఒకటి తిండున్నది అనుకుంటా. జారపప్పే. ఇదిగో బొంబాయి. మా జారమ్మకి నేను ఇంకా చెప్పలేదు, ఎందుకంటే చాకోగాడు భయపెట్టాడని చెప్పి అది ఎలా చైర్ కింద కూర్చుంది అనమాట. సో మా చాకోగాడు ఇంటికి కింగ్ అనుకుని ఫీల్ అవుతాడు, కానీ కింగ్ కాదనమాట. ఆడు బొంగుగాడు. నువ్వు తిన వాళ్ళని తిని, నాకు 4 ఇవ్వు, వాళ్ళకి ఇస్తాను. రాక్సీ గడికి ఇవి కావాలి. ఈడు తిన్నప్పుడే ఆడు తింటానంటాడు, ఒట్టప్పుడంతా తినడు. చూసారా నోరు ఎలాగ లపలపలాడేస్తున్నాడు. స్నానాలు ఉన్నాయి ఈరోజు, ముగ్గురికి స్నానాలు చేపిస్తాను. స్నానం చేద్దు కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జారా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నన్న. ఏంటిది గట్టిగా ఉంది ఇక్కడ. వాళ్ళ అమ్మ వస్తే నా దగ్గరకు వస్తాడు, లేకపోతే రోడ్డు గొప్ప ఆశాలరా నీకు. చూసారా చక్కగా ఆడుకుంటుంది జారమ్మతో. నాకు ఇబ్బందే ఉండదు, ఏ బొమ్మ వచ్చినా చక్కగా ఆడుకుంటుంది. అది నాకు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారనమాట. తింగరుడు ఇలా కొడితే లైట్ వెలుగుతుంది. ఆ లైట్ నాకు ఇచ్చేసి బొమ్మలు తీసుకున్నారు. 9 అయింది, లేచాను. ఇప్పుడు వీళ్ళకి వాకింగ్ అనేది తీసుకెళ్తాను. వాకింగ్ నుంచి వచ్చాక వీళ్ళకి నేను స్నానాలు అయితే చేపిస్తాను అనమాట. బుజ్జి ఫెల్లోస్కి. బెల్ట్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఎవరికి కట్టుకుంటారు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్లు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. మా చాకోగాడు, మా జారమ్మ, మా ఇచ్చుడు రాక్సీ గాడు, వీళ్ళు ముగ్గురు మీకు ఫ్రెండ్షిప్ డే చెప్తున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. మీ నుంచి నాకు కూడా. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు. ప్రజెంట్ అయితే ఇలా ఉన్నారు కదా, మూతులు మొహాలు అన్నీ వెంటగా ఉంటాయి. ఈడైతే మరీ చండాలంగా ఉన్నాడు చాకోగాడు. సో వీడికే ఫస్ట్ స్నానం చేపిస్తాను. ఇప్పుడు స్నానం అంటే నా దగ్గర రాడనమాట. పదరా స్నానంకి వెళ్దాం పద. చూడండి పట్టుకుంటే ఎలా అంటాడో. స్నానంకి వెళ్దాం పదరా అంటే పదరా స్నానంకి. మూతి వెంటనే కరిసేస్తాడు, కొరిసొస్తుడు అందరూ కొరిసొస్తుడు. మూతి చూస్తారా, మూతి ఎలాగుందో, ఏదో పని బురదలో దొరికిన పందిలాగా ఎలా చేసుకున్నాడు చూడండి. మూతంతా కత్తిరించుకోరా అంటే కత్తిరించుకోడు. స్నానం చేయవా చాకో? స్నానము చూసారా, చిన్న నాలుక ఎట్టేస్తాడు బయట. నాకు వద్దు స్నానం అని. స్నానంకి పద. చూసారా మూతి పద. వెంటనే భయక్కమంటాడు, కరుస్తాడు. కళ్ళు కనిపించట్లేదు, అన్ని దెబ్బలన్నీ ఇటు సగం దెబ్బలు. ఇదిగో ఈయన కొడుకు వల్లే, ఈడే కొట్టాడు. చొక్క లెగురా చూసారా, పట్టుకునేవాడు. మూతి చూసారా వెంటనే మారిపోద్ది. పట్టుకుంటూ మూతి చూసారా కరిసిస్తాడు. ఏమైంది చేయ స్నానం నువ్వు? ఈరోజు ఫ్రెండ్షిప్ డే రా ఈరోజు స్నానం చేయరా గోడదు. మొన్నే ఒక 1 వీక్ అయింది స్నానం చేసిన వెంటనే మా చాకోగాడు వెంటనే ఎక్కడ దొరుకుతాడో తెలీదు. చూసారు ఎలాగవుతున్నాడు. ఇప్పుడు నాగిని డ్యాన్స్ వేస్తాడు. అంటే నాకు ఐస్ చేస్తున్నాడు అనమాట, నేను చెయ్యను నువ్వు పో అని.
నువ్వెన్ని ఐసులు వేసినా నువ్వు చేస్తావు ఈరోజు స్నానం చేయిస్తాను ఈరోజు. ఎందుకు కరుస్తారా నాకెందుకు కరుస్తారా నువ్వు? ముడ్డు కిందకి 5 సంవత్సరాలు వచ్చాయి నీకు. ఏడి ఏడి కడతారా నువ్వు కడతారా? కళ్ళు కనిపిస్తున్నారా? కళ్ళు కనిపిస్తున్నాయా? అలా దెబ్బలు రోజు ఏదో పెద్ద సాధించిన వాడిలాగా ఫైటర్ లాగా వెళ్ళిపోతావు వాడి మీదకి. ఎన్ని దెబ్బలు చూడు. చీ 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 చెవులు చూడు. చీ చీ చెవులు. ఏ మట్టి, చెవుల్లో మట్టి చూసారా ఎంత ఉందో? ఇదంతా ఇప్పుడు నేను క్లీన్ చేయాలన్నమాట. ఏడికే నాకు గంట పడుతుంది స్నానం. బట్ స్నానం చేసినప్పుడు చాలా నీట్గా చేయించుకుంటాడు. ఎప్పుడైనా నేను స్నానం వ్లాగ్ అనేది మీకు పెడతాను చూసారా. ఇదంతా మీ పప్పీస్ చెవుల్లో కూడా ఇలాంటివి చూస్తూ ఉండండి. మట్టి అనేది ఉండిపోతుంది అనమాట. సో మా చాకోగాడు అయితే నీట్గా ఇచ్చేస్తాడు. స్నానం చేయించినప్పుడు అయితే నీట్గా చెవులు అవన్నీ క్లీన్ చేయించుకుంటాడు. ఈ 1 వీక్ ఆ చెవులు చూపిరా, చెవులు కళ్ళు అన్నీ నీటి చేయించుకుంటాడు అనమాట చాకోగాడు. స్నానం చేస్తే మా చాకోగాడు మేసాలు రోసాలు అన్నీ వచ్చేస్తాయి, బుజ్జిగుంటాయి. ఏదో అటు తిప్పురా, 4 పక్కకు ఎట్టక దరిద్రుడా. అటు తిరుగు. అమ్మ కరిసేసాడు. నాకెందుకు కరుస్తున్నావు? చూపేది సరా చెవులు. నేను వీక్లో 2 టైమ్స్ నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. బట్ మా చాకోగారి చెవుల్లో మాత్రం ఇలా మట్టి ఉంటూనే ఉంటుంది. చూపిరా నువ్వు అందమైన ఫేస్ చూపిరా, నువ్వు చేస్తున్న ఆశలు చూపిరా. ఎంతసేపు ఆడి మీద కళ్ళు ఉంటాయి నీకు. ఎప్పుడు ఆడికి కరిసేదమా, ఎప్పుడు ఆడికి అన్నీ చేసేదమా అనేటట్టు కదా. చూసారా నేను ఇంతలాగా తిడుతుంటే ఆడేం నోట్లో ఏటు పెట్టుకున్నాడు చూడండి, బిస్కెట్ పెట్టుకున్నాడు. నువ్వు తిడితే తిట్టు, నాకు అలవాటే అన్నట్టు పెట్టుకున్నాడు బిస్కెట్ తింటున్నాడు. బయటకు వెళ్దామా చక్క, వాకింగ్ వెళ్దామా? చుచ్చులు వెళ్తావా? చుచ్చులి ఇది చూపిరా నోరు. ఇప్పుడు నేను ఎక్కడ తినేస్తున్నాను ఆడు బిస్కెట్. నీ బిస్కెట్ నాకెందుకురా? తింగర్ తిట్టి అంటావు. మా చాకోగాడు అందమైన ఫేస్ ఇప్పుడు ఇలాగ ఉంది కదా, ఎంత అందంగా తయారవుతాడో చూడండి. స్నానం చేశాక సూపర్గా ఉంటాడు మా చాకోగాడు స్నానం చేస్తే. అందగాడు మా చాకోగాడు. తిండి లపలపలపలపల ఆడిస్తాడు. తిండి తక్కువ దోబెక్కువ. ముక్కు చీము నాకెత్తున్నాడు. చీ నీ ఫ్రెండ్షిప్ బెండ్ ఎక్కడ కడతాను నీకు? మూతి మార్చు. నేను ఏడ్చేసినాను నా. భలే ఉంటాడు చాకోగాడితో. తెల్లవారింటికి నేను ఇలాగే ఏడుతో కూర్చొని ఫైటింగ్ ఆడతా అనమాట. అదెంత అలాగా నాకు కలిసినంత వరకు నేను ఆడుతూనే ఉంటాను అనమాట. సో వీళ్ళిద్దరు ఏమన్నారు, వాళ్ళిద్దరు బయటకు తీసుకెళ్ళమని రెడీగా కూర్చున్నారు. బెల్ట్ పెడితే బయటకు వెళ్ళిపోతారు. నేను నీకు తీసుకెళ్ళాను బయటకి చాకో. జెర్రీ దగ్గరికి వెళ్తాను, స్వీటీ దగ్గరికి వెళ్తాను. వాళ్ళని ఫ్రెండ్స్ కదా. జెర్రీ అంటే వీళ్ళంటి పప్పినే, సిజ్జునే. జెర్రీ కన్నా ఎక్కువ వీడు కుందేలు అంటే చాలా ఇష్టం చాకోగాడికి. కుందేలుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అనమాట. బట్ ఆ కుందేలు ఇప్పుడు చనిపోయింది. స్వీటీ లేదు కదా నాన్న. స్వీటీ అంటే చాలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. వాడికి తెలుసు స్వీటీ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో. వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వీటీని ఎత్తుక్కుంటాడు. అక్కడికి వెళ్ళి మంచం కింద ఉంటే మంచం కింద పాపం అది చనిపోయింది కాబట్టి ఇప్పుడు అటు సైడ్ వెళ్ళట్లేదు. వీడికి తెలిసినట్టుంది లేదు అని చెప్పి. సో ఒకప్పుడైతే వాకింగ్ తీసుకెళ్తే తిన్నగా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళేవాడు. ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదు, తెలిసిపోయింది వీడికి లేదు. 4 days వెళ్ళి ఎతికాడు. ఇంక కనిపించపోయేసరికి చాలా డల్ అయ్యాడు. తర్వాత ఇంక అర్థమైపోయింది వాడికి ఇంకా లేదు, ఇది ఇక్కడ రాకూడదు అని చెప్పి ఇంక అప్పటి నుంచి అటు సైడ్ వెళ్ళలేదన్నమాట. సో వెళ్తే మాత్రం చక్కగా ఆడుకునేవాడు కదా నాన్న. స్వీటీతో ఆడుకుంటావు కదా చక్క. నువ్వు స్వీటీ కావాలి కదా నీకు. తినిలే ఇది బిక్కి తిను. తిని నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మొరింగా పౌడర్ అయితే తాగుతాను. ఇది తాగాలంటే నాకు పెద్ద నరకం అనమాట. తీసుకున్నది 1/2 గ్లాసే. బట్ ఇది ఎందుకో హెల్త్కి మంచిది, హెయిర్ గ్రోత్కి అండ్ బ్లడ్ ఎవరికైతే లో ఉందో అలాంటి వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది అనమాట మొరింగా పౌడర్ అనేది. తాగేసాక వీళ్ళకి వాకింగ్ అనేది తీసుకెళ్తాను. జారం అయితే రెడీగా ఉంది వెళ్ళడానికి. పాపం నేను వాకింగ్ అంటున్నా కానీ తీసుకెళ్ళట్లేదు. బట్ ఇది నాకు ఫస్ట్ టాస్క్ అనమాట. సో ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ అయ్యాక చూసారా ఆడ తిన్నా తిను. రాక్సీ గడ్ ఎంత క్యూట్గా తింటున్నాడు కూర్చొని. ఇదే చాకోగాడు చూస్తే వెంటనే వచ్చేస్తాడు, ఒరే నాదెందుకురా తినేస్తున్నావు అని చెప్పి. సో చాకోగాడు చూస్తున్నాడు కానీ రావట్లేదు. చాకో తినేస్తున్నాడు రా, ఇది
తినేసే ఫైటింగ్ అవుతుంది ఆడ చూస్తున్నాడు కానీ ఎందుకో మరి అక్కడి నుంచి లేగలేకపోతున్నాడు ఆడు బద్దకిష్టుడు చాకోగాడు. సో ఇది కంప్లీట్ అవగానే వీళ్ళకి వాకింగ్ అయితే తీసుకెళ్ళిపోతాను. సో దీని లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. వితౌట్ ఎనీ వాటర్ ఏమీ తినకుండా తాగాలి, అప్పుడే దీని రిజల్ట్ అనేది మంచిగా పనిచేస్తుంది అనమాట. సో చియర్స్ టు అస్. ఎవరైతే వీడియో చూసాక తీసుకుంటున్నారో వాళ్ళందరికీ చియర్స్ అనమాట. ఎక్కడికి వస్తావు? తీసుకెళ్తానుండి బయటికి. ఊచి భరతనాట్యం వేస్తుంది అమ్మ జారమ్మ. ఓటోటోటోటోట నిల్చోడం వచ్చేసింది. మరే పొట్టేయి ఏంట్రా ఆడి మీదకి వెళ్తున్నావు? అదా నిల్చో. హైఫై అబ్బా ముగ్గురు ఎలా ఉన్నారంటే కోతి మొహాలు. చకో ఇచ్చుడ్రా మెడకే ఎత్తు. ఆడిచే దెబ్బలు కాయించకపోతే మెడకే ఎత్తేవాడు. ఆ దెబ్బలన్నీ ఉన్నాయి మెడకాయ మీద. వెళ్దాం దా. బెల్ట్ ఏది జారీ? బెల్ట్ ఏది? బయట డాగ్స్ ఏమైనా ఉన్నాయా చూడు. ముగ్గురు తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్దామా? ఒక్కొక్కరిని పెట్టేసారా? చాకో గడికి పెట్టరా బెల్ట్. చాకోకి నువ్వు కాదు, నువ్వుండు మేము బయటకు వెళ్తాం. హడావిడి ఎక్కడికి వచ్చేస్తావే పొట్టిదానా? చాకో గడికి స్నానం చేయించాలి. ఇప్పుడు వరకు హెయిర్ కేర్ అనేది తీసుకుంటాను అనమాట. వీడియో కోసం కాదు, వీక్లీ 2 times తీసుకుంటాను హెయిర్ కేర్ అనేది. పౌడర్స్ అనేవి మిక్స్ చేశాను ఇందులో. బ్రింగ్రాస్, మందారా అండ్ ఇంకా సమ్ నీమ్ పౌడర్ ఏదో పౌడర్ తీసుకున్న తర్వాత నేను ఈ ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ సమ్ క్యాస్టర్ ఆయిల్ అండ్ ఇంకా కోకోనట్ ఆయిల్ అనేది ఇందులో మిక్స్ చేస్తాను అనమాట. పెరుగు, వాటర్ ఏం మిక్స్ చేయను ఆయిల్తోనే, ఎందుకంటే నేను ఆయిల్ అనేది అప్లై చేయలేదన్నమాట హెయిర్కి. సో నేను ఇలాగా డైరెక్ట్ ఆయిల్ అనేది ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. ఇంకా అన్ని రకాల ఆయిల్స్ వేసేసుకుంటాను. 4 different types ఆఫ్ ఆయిల్స్ వేసేసుకుంటాను అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 minutes ఇది బాగా ఉంచి హెయిర్కి అనేది అప్లై చేసుకుంటాను నేను. అంతే, ఆయిల్లో బాగా ఇదైపోతుంది. బట్ మెల్లిగా చేయాలి. పౌడర్ అనేది మళ్ళీ తుల్లిపోతుంది బయటకి, వేస్ట్ అయిపోతుంది అనమాట.